शिवाय ओम नमः 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 शिवाय सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो
तस्मै श्री गुरवे नमः। ओम प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। కూర్చోండి, శ్రద్ధ లేకుండా అయ్యో లేకండి. ఇంకెవరు వెనక వచ్చిన వాడు వెనక కూర్చోవాలి. ముందుకు రాకండి ఎవరండి. మంత్రులు గారు మీరు కూడా వెనకెళ్ళండి, కూర్చోండి. భగవద్గీత మొదటి 2 అధ్యాయాలు విన్న వాళ్ళు ఎవరెవరు చేయొద్దండి. శ్రీశైలం సో మిగతా వాళ్ళు ఎవరు, ఇక్కడ వాళ్ళు ఎవరు వెళ్ళలేదు. దేవుడు ఉన్నాడా? దేవుడు ఉన్నాడా? ఉన్నాడు. ఎక్కడ? సర్వాంతర్యామి, అంతటా ఉన్నాడు. ఎప్పుడో చూసారా? ఈ జన్మ చూసారా? ఈ జన్మకు సరిపోదు. ఈ సృష్టిలో భగవంతుడిని చూడని మనిషే కాదు, ఏ జీవి లేదు. భగవంతుడిని చూడని వాళ్ళే లేదు. విచిత్రం ఏంటి అంటే చూస్తున్నాము అనే విషయం తెలియదు. అర్థమైందా? అద్భుతం ఏంటంటే చూసేవాడు భగవంతుడే, చూడబడేవాడు భగవంతుడే. ఇద్దరు భగవంతుడే. ఎలా అండి? ఎవరు లోపల ఉంటే మనం బ్రతికున్నామో, ఎవరు వదిలేస్తే చెడిపోతున్నాము, శవం అయిపోతున్నాము. అంతేకాదు, బాగా గమనించండి, శవం ఉంటుందా? ఎప్పటికీ ఉంటుందా? ఉండదు కదా. డిస్పోజ్ అయిపోతుంది, శిథిలమైపోతుంది, తిరిగి పంచభూతాల్లో కలిసిపోతుంది. భగవంతుడు మొదట పురుషుడి హృదయంలో ప్రవేశిస్తాడు, ఒక కోరిక కలిగిస్తాడు. ఆ పురుషుడు తన భార్యతో కలిసేటప్పుడు వీర్యములో నుండి స్త్రీ గర్భంలో ప్రవేశిస్తుంది. అప్పుడు మాత్రమే ఆ వీర్యం పిండంగా మారి, అది చితికి శిశువుగా మారి, పూర్తిగా దేహం తయారైన తర్వాత బయటకు వస్తుంది. ఈ మధ్యలో ఆయన ఎప్పుడు వదిలేసినా ఆ లోపల శిశువు ఉందే, లోపల శిశువు పుట్టాడు కదా. ఆయన ఉంటేనే పుట్టడం లేదు. ఆయన ఉన్నాడు బయట నుండి. దయచేసి మీ ఫోన్లో సైలెంట్లో పెట్టు ప్లీజ్. ఇది మీ కొరకు కదా, క్లాస్ మీ కొరకే కదా.
కాబట్టి డిస్టర్బెన్స్ కానీ ఉండదు. అంటే ఓకే, చూడండి ఒక ఫోన్ ఎంత కదిలించేసింది. ఎక్కడున్నా శిశువులో ఆయన ఉన్నంత వరకే ప్రపంచాన్ని చూడడము, వినడం, వాసన చూడడం, రుచి చూడడం, స్పర్శ తెలుసుకోవడం, మాట్లాడడం, చేతులతో పట్టుకోవడం, పని చేయడం, కాళ్ళు నడవడం, అంతేకాదు లోకవయవాన్ని కూడా గుండె కొట్టుకోవడం, ఊపిరితిత్తులు గాలి పీల్చడం, మనం తిన్న అన్నం లోపల అరిగించాలిగా, పొట్టలో అరిగించడం, ఇవన్నీ చేసేది కూడా భగవంతుడే. శ్రోత్రం చక్షు స్పర్శనం చ రసం ఘ్రాణమేవ చ అధిష్టాయ మనశ్చాయ విషయాన్ని ఉపసేవతే. భగవంతుడే లోపల కూర్చొని చూసేది ఆయన. మనం అనుకుంటాం కన్ను చూస్తుంది అని. కన్ను ఏం చూస్తుంది? కన్నుపలు చూస్తాయా? కనుగుడు చూస్తుంది. కనుగుడుని తీసి బయట పెడితే అరగంటలో నీళ్ళు అయిపోతుంది, ఆరైపోతుంది, ఏమి మిగలదు కదా, ఆవిరైపోతుంది, కరిగిపోతుంది, ఏమీ ఉండదు. చెవి వింటుంది అనుకుంటాం, చెవిని కోసి పక్కన పెడితే వింటుందా? నాలుగు రుచి వస్తుంది అనుకుంటాం, కట్ చేసి పక్కన పెడితే నాలుగు కూడా ఏమీ ఉండదు కదా. ఆయన లోపల కూర్చొని ఉంటే ఇవన్నీ బ్రతికున్నాయి, ఇవన్నీ పనులు చేస్తూ ఉన్నాయి. ఆయన ఎప్పుడైతే వదిలేస్తాడో మాయమైపోతుంది. స్లోగా 60-70 ఏళ్లలో తయారైన దేహం కూడా 60-70 రోజుల్లో కనిపించుకునేది. 6 నెలలు దాటేటప్పటికి ఎముకలు కూడా కాల్చకపోయినా బోన్స్ కూడా అట్లా కలిసిపోయి ఏం మిగలదు. వినిపిస్తుందా? వింటున్నారా? వింటున్నా. ఎవరు? నేను నేను కదా, నేను వింటున్నాను. నువ్వు చెవ్యా? కాదు. అవునా? కళ్ళ, నోరా, కాళ్ళ, చేతుల, దేహమా, తలకాయ, ఏమండి అన్నీ కలిగితేనా? అక్కడక్కడ సండే వచ్చింది అంటే జంతువులను నరికి ముక్కలుగా వేసి పెడతారు కదా, అవన్నీ కలిస్తే ఆ జీవి అవుతుందా? అవుతుందా? కదా. ఎవరైనా నేను ఇవన్నీ కలిపితే నేనా? శవంలో ఇవన్నీ ఉంటాయిగా, చనిపోయాడు, శవంలో ఇవన్నీ ఉంటాయిగా, కానీ నేను అనేవాడు మాయమైపోయాడు. నేను అనేవాడు వదిలేశాడు కదా. ఈ నేను అనేవాడు దేహంలో ఎంతవరకు అయితే కూర్చుంటాడో బ్రతికున్నాడు అన్నాడు. అవునా? శరీరం శవం కాలేదు ఇంకా. కారణం ఆయన లోపల కూర్చోన్నాడు. దానికి ఏమంటాడు? బ్రతికిన శవము సచ్చిన శవము మాత్రమే అండి. 2వ అధ్యాయంలోనే భగవంతుడు బోధన గురిపెడుతుంది. చచ్చిన శవము, బ్రతికిన శవం. దేహం ఎప్పుడు అంతే, కానీ దేహంలో ఆయన కూర్చోన్నాడు అంటే ఇదన్నీ పనులు చేస్తూ ఉంటే ఎవరైనా నేను చూస్తున్నా, నేను వింటున్నా, నేను మాట్లాడుతున్నా, నేను తింటున్నా, నేను పని చేస్తున్నా, ఈ నేను ఎవరు? ప్రతి ఒక్కరు అంటున్నా మన కదా. ఒక్కొక్క దానిలో వెళ్ళిపోతుంది కాబట్టి కొట్టే అమ్మని అనమాట. అది ఎరిగి తిరిగి దాని భాషలో అది మాట్లాడతాను. నన్ను ఎందుకు కొట్టావు? నేనేం చేశాను? నేనన్నా బాగుందా లేదా? అవునా? ఓ చీమ పోతూ ఉంది, పిల్లవాడు వచ్చి దాని మీద కాలు వెళ్ళిపోయాడు కదా, పరిగెత్తుకుంటూ వెళ్తుంది. అవునా? పరిగెత్తుకోలేదు.
చూసాను నా మీద నేను అనే బాగుందా లేదా? ప్రతి జీవిలో బాత్రూంలో నాచు కడుతుంది కదా, నాచి అంటామే, అది కూడా పెరుగుతుంది కదా, పెరుగుతుందా లేదా? నాచు కూడా పెరుగుతుంది. అంటే అది పెరుగుతుంది అంటే ప్రాణం అంటాలేనంట. దాంట్లో కూడా ప్రాణం, అందులో కూడా ఇప్పుడు ఇంత పెద్ద బల్బు ఇక్కడ ఉంది, కరెంటు లేదని ఆ గోడ మీద చిన్నవి, అక్కడ కూడా పవర్ ఉంటేనే కదా వెలిగేది. అవునా కదా? సైజు చిన్నది పెద్దది, వెలుగు తక్కువ ఎక్కువ, కానీ పవర్ ఉంటేనే వెలుగు, పవర్ ఉంటేనే వెలుగు. ఆ పవర్ లేదు అంటే ఏ బల్బు పని, ఏ ఫ్యాన్ పని, ఏది పవర్. అలాగే ప్రతి జీవరాశిలో ఏ శక్తి ఉంటే కదులుతూ ఉందో, ఎదుగుతూ ఉందో, వ్యవహరిస్తూ ఉందో, మనం ఆనందిస్తూ ఉందో, నేర్చుకుంటూ ఉందో, నేర్పిస్తూ ఉందో, ఏ ఒకటి మైనస్ అయితే మొత్తం జీవితమే లేకుండా పోతుందో అదే భగవంతుడు. ఇప్పుడు మీరు అన్నారు కదా అంతరాలు మాట. ఇప్పుడు మీ ఊరంతా పవర్ ఉందా లేదా? కరెంట్ ఉందా లేదా? ఎక్కడ ఉంది అంటే ఎక్కడ పడితే అక్కడ చూపించలేదు, వైర్లోనే. అవునా? వైర్, ఓ వైర్లో ఉంది అని అండర్స్టూడ్. ఊరంతా ఉంది అంటే ఇది భగవంతుడు ఎక్కడ ఉన్నాడండి? జీవరాశుల లోపల ఉన్నాడు, జీవరాశుల బయట, జీవరాశుల బయట, లోపల అంతటా ఉన్నాడు. ఆయన ఏ శరీరాన్ని దీంట్లో మనసులో నిలబెట్టి దాన్ని టచ్ చేస్తున్నాడో అది లేచి నిలబడుతుంది, పనిచేస్తుంది. ఎక్కడ స్విచ్ ఆఫ్ చేసామా బల్బు అయిపోతుంది. మనం అవన్నీ కలిపి ఒకే ఒక చోట బల్బులో పెట్టుకుంటారు కదా, ఒక్క స్విచ్ ఆఫ్ చేస్తే బల్బులు ఊరంతా బల్బులు వెళ్తున్నాయి. ప్రతి బల్బుకు స్విచ్ ఉంటుంది, కానీ ఊరంతా ఒక్కసారి ఆగిపోయింది అంటే ట్రాన్స్ఫార్మర్ ఊరంతా అయ్యా అన్ని స్విచ్లు ఆయన దగ్గరే ఉంది. ప్రాణం పోయడం, ప్రాణం తీయడం ఎవరికైనా చేత అవుతుందా? ఆయన స్విచ్ ఆఫ్ చేస్తేనే పోతుంది. తుపాకుతో కాల్చిన 4-5 బుల్లెట్లు లోపల ఉండి కూడా బతిపడుతున్నారా? అలా కదా? ఏమంటే అలా నడిచిపోతూ ఒక్కసారిగా జ్ఞానం మీద పడిపోయాడండి. ఎవడేమలేదు, పడిపోయాడండి. కారణం ఏంటి? ఆయన స్విచ్ ఆయన ఆఫ్ చేశాడు. అయ్యా కనిపించే ప్రతి జీవి భగవంతుడే, చూసే ప్రతి ఒక్కడు భగవంతుడే. నమ్మకం లేనివాడు దానికి కూర్చోవడం వెళ్ళిపోతాడు, కానీ నమ్మకం ఉన్నవాడు ఎలా తెలుసుకోవాలి అది చెప్పేదే భగవద్గీత. అయినా ఏంటయ్యా భగవద్గీత? భగవద్గీత అంటే బ్రహ్మ విద్య. అవునా? బ్రహ్మ విద్య అంటే ఏమిటి? బ్రహ్మ విద్య అంటే అర్థవిద్య అంటే అదేమన్నా బ్రహ్మ విద్య అర్థం కాకపోవడానికి, అంటే అర్థం కాకపోతే బ్రహ్మ విద్య. అవునా? అర్థం కాకపోతే బ్రహ్మ విద్య కాదు, అర్థం అయినట్లే ఉంటుంది కానీ అలా గుర్తుంచుకోవడం కష్టం. అర్థం అయినట్టే ఉంటుంది కానీ అనుభవానికి తెచ్చుకోవడం కష్టం. అయినా అనుభవాన్ని తెచ్చుకోవడం
చెప్పండి, లేదు. ఎవరి మనసు శుద్ధంగా ఉందో అవునా, ఆ మనసుకు వెనకలే అంటున్నాడు వాడికి అర్థమవుతుంది. ఎవరి మనసు శుద్ధమయ్యి కంట్రోల్లో ఉందో ఆ వ్యక్తి భగవంతుడిని దర్శిస్తుంది. వర్షాలు పడుతున్నాయి కదా, ఎక్కడ పడితే అక్కడ నీళ్ళు నీళ్ళు గుంట దగ్గరికి వెళ్ళారు, ₹1 కాయిన్ తెలియసి కనిపిస్తుందా? మళ్ళీ చెవిలో ఎదుర్కోవాలి ఎక్కడ ఉండేది ఎలా కనిపిస్తుందా? మహానంద చూస్తారు కదా అందరూ, మహానంద పెద్ద చాలా అక్కడికి వెళ్ళి రూపాయి కాదు కదా 25 అండి, ₹1 వెళ్ళైనా సరే దాంట్లో వేసాం కనిపిస్తుందా లేదా? పిండం ఉంటుంది కదా, అది గుంట పిండి వేసినా కనిపిస్తుంది. ఏంటండి? ప్యూర్ వాటర్ అండి. వాటర్ అంతగా ఉంటుంది. ప్యూర్ వాటర్లో కింద ఏముందో కనిపిస్తుంది కదా. సేమ్ మనస్సు అందరికీ ఉంది. ప్యూర్ మైండ్ ఎవరికైతే ఏమవుతుందో వాళ్ళకు భగవంతుడు సదా కనిపిస్తుంది. మరి మిగతా వాడు అందరికీ భగవంతుడు కనిపిస్తూనే ఉన్నాడు, కానీ భగవంతుడు గుర్తుండదు. గుర్తురావాలి అంటే బుద్ధిలో తెలుసుకోవాలి. ఒక విషయం తెలుసా, నాకు మన దేశంలోనే మన రాష్ట్రం దగ్గరదే మన నిజామాబాద్ భాగంలోనే ఉండే అక్కడికి వెళ్ళి ఎక్కువగా వచ్చాము. కృష్ణానది కూడా జరిగింది. రైతు వెళ్ళకుండా అప్పుడు హైదరాబాద్ రాష్ట్రంలో అక్కడి నుండి నేరుగా ఆయన దగ్గర నిజామాబాద్ ఆయన పేపర్ వెయిట్గా వాడాడు. పేపర్ వెయిట్ ఆ తర్వాత ఏం చేశారు, ఈరోజు ఏదో అందంగా ఉంటే తలుపులో ఉంటుంది, చెప్పు ఉంది, చెప్పు మీద అందంగా వాడు, చెప్పు మీద పెట్టుకున్నాడు. అది అలా అలా దాని గురించి తెలిసిన వాడు చెప్పు ఎంత అవుతుంది అంటే ఇప్పుడు 100 రూపాయలు, ఇంకే 100 కోట్లు. మనం ఆ రైతుకు అది వచ్చిన తెలుసు ఇచ్చిండేవాడా? నిజానికి అది అంత విలువైన వచ్చిన అంటే దాచిపెట్టుకో ఉండేవాడు కాదు, ఈ చెప్పులో పెట్టుకొని పేపర్ మీద పెట్టుకో వాడేవాడా? లేదు. సేమ్ వే మా అందరి పరిస్థితి అదే. అవునా? కనిపించేది ఒక్కడో భగవంతుడే, చూసేది ఒక్కడో భగవంతుడే. నీవు కానీ మరి నేనేం చేయాలండి? ఇది నాకు గుర్తుండాలి. ఏం లేదు, మనసును శుద్ధం చేసుకోగలిగేటట్టు అయితే ఇదే సాధన, ఇదే యోగ సాధన. అయినా అనేక రకాలుగా చెప్పారు. కర్మయోగం, భక్తి యోగం, జ్ఞాన యోగం, ధ్యాన యోగం కదా. ఇవన్నీ ఏమిటి? ఏమీ లేదు, మనసును శుద్ధి చేసి వినిక్కి తెచ్చుకో వెనకలో ఉన్న తత్వాన్ని కానీ చూసేటట్టు నేర్పు ఇవ్వగలిగితే ఈ మనసు ఆ వెనకలో ఉన్న భగవంతుడిలో తెలుసుకో. అప్పుడు నేను ఆయనే విషయం అనుభవం వస్తున్నాను. అప్పుడు చూసుకోవాలి ఉంటే చూసేవాడు ఆయనే కదా. ఆయన ఇద్దరు వేరేరా ఒకటే కదా అనే అనుభవం వచ్చిందో సర్వజీవరాశి కూడా సంబోధిస్తున్నారు. సర్వభూతేషు ఆత్మ సర్వభూతాని ఆత్మ వీక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శన. ఎవరైనా మహాత్ముడు, ఎవడయ్యా యోగి, ఏమీ లేదు, మనసును సంపూర్ణంగా గ్రహించుకొని నేను ఆయననే గ్రహించుకొని సర్వజీవరాశుల్లో ఆయన్ని, సర్వజీవరాశుల్ని ఆయనలో నిరంతరం గుర్తుంచుకున్నవాడే స్వామి మీరు చెప్పారు, నాకు అర్థమైంది, కానీ బయటకు ఎప్పుడు నష్టం. ఎందుకు అంటే మన దైవాన్ని గురించి జ్ఞానం కంటే
ప్రపంచాన్ని గురించి ఆసక్తి మెండుగా ఉంది. మనకు ఏది ఎక్కువగా ఇష్టం ఉందో మనసు అక్కడ పరిగెత్తుకుంటూ ఇవేం చేయాలి? బాధ్యత అంతా చెప్పింది ఏంటి అంటే, మొట్టమొదట ఏం చేస్తారు అంటే, ప్రపంచంలో పనులు చేయి, సంపాదించుకో, అవసరాలు తీర్చుకో. అవునా? కానీ నీ ఇష్టం భగవంతుడి వైపు పని చేసేటప్పుడు ఏదో ఒక దాని కొరకే కదా మనం చేస్తాం, అవునా కదా? ఏదో ఒక వస్తువు కొరకు, ధనం కొరకు, అదిగా ఏదో ఒక దాని కొరకు చేస్తున్నాం కదా. అయితే ఇక్కడ పని చేసేవాడు చేస్తుంటే నాకు భగవంతుడు కావాలి అనుకో. నీ కర్మకు నువ్వు చేసిన పనికి ఫలితం వస్తుంది, కానీ దృష్టి దైవం వైపుగా దైవాన్ని స్మరణ చేసుకుంటూ పని చేస్తే కర్మ యోగంగా మారుతుందండి దైవాన్ని తలుచుకుంటూ, దైవాన్ని కోరుకుంటూ, దైవానుగ్రహాన్ని కోరుకుంటూ నువ్వు పని చేస్తున్నావు అని అనుకో. పని చేయకుండా ఫలం కావాలి అని అంటే ఎవడో ఒకటి సంపాదించేది దొరికించుకోవాలి, అంతేనా? అంతే కదా? రోడ్లో ఎవడైనా లాగేస్తే పడుతుందాం, లేదా ఒక అధికారంలో ఉండి ఇతరులంతా లాగేస్తే ఏమంటారు దాన్ని? ఇంకొక రకంగా అంటారు. 10 రూపాయలు, 100 రూపాయలు, 1000 రూపాయలు కొట్టేస్తే దొంగ. 100 కోట్లు, 200 కోట్లు, 1000 కోట్లు కొట్టేస్తే కుంభకోణం. ఆ పక్కన తంజావూరు. అవునా కదా? మనం పని చేయకుండా ఇతరుల పనాన్ని అపహరించాలి అనుకుంటే చిన్నదంగా పెద్దదంగా 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 అయ్యా కష్టపడి పనిచేసి బలాన్ని కోరితే పనిచేసి ఫలం వస్తుంది, కానీ ఆ దైవానుగ్రహం కావాలి అనుకుంటే కర్మ యోగం. కర్మ యోగం అంటే ఏమవుతుందండి అంటే, అప్పుడు ఏమవుతుంది? మనసు శుద్ధం అవుతూ వస్తుంది, మనసుకు నిలకడ కుదురుతూ వస్తుంది, దైవానికి దగ్గర అవుతుంది. రెండవది కర్మ యోగం అన్నప్పుడు, యోగంలో భక్తి, జ్ఞానం, కర్మ కూడా ఉంది. దేవుడిని ఇష్టపడడం అన్నారా కదా? పని చేయి, దేవుడిని ఇష్టపడడం అన్నారా కదా? భక్తి కూడా ఉంది. దేవుడిని ఇష్టపడడం అంటే గుర్తుందా లేదా? గుర్తుందా? అవును. దేవుడు ఎవరయ్యా ఇష్టపడ్డాను? ఎక్కడున్నాడు? ఏంటి? జ్ఞానం కూడా వస్తేనే కదా ఇష్టపడేది కదా? పని శరీరం చేస్తూ ఉంటే మనసు దేవుడు అనుగ్రహం కావాలి, దేవుడు కావాలి అనుకుంటుంటే బుద్ధి దేవుడిని గురించి రైట్ నాలెడ్జ్ సంపాదిస్తూ ఉంటే మూడింటిని కలిపి యోగం అంటారు. ఏది ప్రథమంగా ఉంటే పేరుతో తెలుసు. కర్మ ప్రధానంగా ఉంటే కర్మ యోగం, భక్తి ప్రధానంగా ఉంటే భక్తి యోగం, జ్ఞానం ప్రధానంగా ఉంటే జ్ఞానం. కర్మ, భక్తి, జ్ఞానం మూడింటిని కలిపి శరీరము, మనసు, బుద్ధి మూడింటిని ఆపివేసి ధ్యాన యోగం. శరీరం, మనసు, బుద్ధి మూడింటిని ఆపేస్తే ధ్యాన యోగం. మూడింటిని ఆపివేయగలం.
ఆపవేయగలం? ఆగుతాయి ఎప్పుడన్నా? ఏమయ్యా, నిద్రలో శరీరం పనిచేస్తుందా? చేస్తుందా? లేదు. కళలు కట్టుకున్నామంటే మనసు పనిచేస్తుంది. కళలు కూడా ఆగిపోయాయి అనుకోండి, కళ కూడా ఆగిపోయింది. శరీరం పనిచేస్తుందా? మనసు పనిచేస్తుందా? లేదు. బుద్ధి పనిచేస్తుందా? లేదు. నిద్రండి మూడు ఆగిపోతున్నాయి కదా. నువ్వు మేలుకొని కానీ మూడింటిని ఆగితే ధ్యాన యోగం. ఒక విచిత్రం తెలుసా? నిద్రలో కూడా ఈ మూడు ఎక్కడైతే ఆగాయో జీవుడు దేవుడుగా మారిపోయాడు. అవునా? నిద్రలో కూడా జీవుడు దేహంలోనూ లేడు, మనసులోనూ లేడు, బుద్ధిలోనూ లేడు. ఏమయ్యాడుగా? ఈశ్వరుడు అయ్యాడు. నిద్రలో సుఖం ఉంటుందా, దుఃఖం ఉంటుందా? కేవలం సుఖమైన అద్భుతమైన సుఖం. బుద్ధిని శాంతింపజేస్తుంది, మనసు అశాంతులన్నీ వెళ్ళిపోతాయి, దేహంలో అలసమంతా వెళ్ళిపోతుందా లేదా? మన దేహం ఒక్కసారి ఫుల్ చార్జ్ అయిపోయినట్టు అవుతుందా కదా? ఎలా జరిగింది ఇదంతా? ఎందుకంటే ఏం చేయట్లేదు కదా. దేహానికి శక్తి, మనసుకి ఉత్సాహం, బుద్ధికి శక్తి. ఎలా వచ్చాయి ఇవన్నీ? అయ్యా, మనకు ఈశ్వరుడుగా మారాయి. ఈశ్వరుడు ప్రవేశించి ఈశ్వరుడుగా అయ్యామయ్యా. ఉపనిషత్తు మాటకి ఉపనిషత్తు వేదం చెప్తుంది. నమ్ముతామమ్మా, నమ్మము అని అంటే ఇంకా అర్థం చేసుకునే శక్తి లేదని అంతే. విషయం ఏంటంటే అంతే. అయితే దానికి ఏమన్నారు? నువ్వు మేలుకొని కానీ ప్రాక్టీస్ చేయగలిగితే కొద్దిసేపు అయినా కూర్చోవడం, తిరగడం, అటు ఇటు తిరగడం సులభమా? కూర్చోవడం సులభం. అవునా? కూర్చోవడం సులభం అయితే ఊరు మొత్తం వచ్చి ఉండేవాళ్ళు ఇక్కడ. అవునా? ఒక గంట సేపు అన్ని పనులు మానివేయాలి కదా. దేహాన్ని అన్ని కదలేకుండా ఉండాలి. చూస్తూ ఉంటాం. నిమిషం నేను ఆపుతా, గమనించండి. ఆ ఫ్యాన్లు తప్పితే ఎక్కడైనా శబ్దం అనిపిస్తుందా? అంటే అందరూ సైలెంట్గా గడిపారా లేదా? సైలెంట్గా గడిపారా లేదా? దాన్ని క్లాస్ అయిన తర్వాత మీరు ప్రాక్టీస్ చేయాలి. మన దేహం ఆలోచించి దేహం కలిగిలేకుండా ఉంచడానికి కొంచెం ప్రయత్నం చేయించేమో కానివ్వండి. అయినా అందరికీ చెప్పడం కదా. కానీ మనస్సు రావడం మాత్రం అయితే చిన్న పిల్లల విషయంలో తల్లులు అందరికీ అనుభవం కదా. చిన్నపిల్లల్ని ఎంతసేపు ఎక్కువ ఇంట్లో ఒకరే ఉన్నారు అనుకున్నారు, వాళ్ళు అనుకునే చేసుకోవాలి కదా. చిన్న పిల్లలు వదిలితే ఏడుస్తుంది కదా. మేల్కొన్నాడు అంటే ఏడుస్తారు. ఏం చేస్తారు? బొమ్మలు ఇస్తారు. ఇంకో బొమ్మలు ఇచ్చి మనసును ఆట దిగు. వాడు ఆడుకోవడానికి కొద్దిసేపు అలరించి నాకు ఏమిస్తారు. అయ్యా, ఏమి అనుకోకండి, భగవంతుడు ఏర్పాటు చేసిన బొమ్మలే దేవాలయాలన్నింటిలో నెమ్మదిగా అటు తిప్పడానికి ఆయన ఏర్పాటు చేసిన విధి విధానం. ఎంతసేపు ఉంటాడు పిల్లాడు బొమ్మ చూసుకుంటూ? వాడు బోరు కొట్టాడు, మన కదా బోరు కొట్టాడు. ఆ తర్వాత మళ్ళీ ఏడుస్తాడు. ఆ తర్వాత ఏం చేస్తాడు? వాడు కొంచెం కదిలి దూరాటం నేర్చుకున్నాక ఈ బొమ్మలు సరిపో. అప్పుడు ఏం చేస్తారు? సైకిల్ కదా, చిన్న చిన్న చక్రాల వల్ల విసురుతాను కింద పెట్టు. వాడు దాని పెట్టబోదు కదా. దేవాలయం రోజు వచ్చేటువంటి వాడిని బోరు కొడతారు. కొట్టి ఏం చేస్తాడు? అని చెడు కాదు, దానికంటే ఇంకేదో కావాలి కదా. అప్పుడు తీర్థయాత్రలో మొదలు. అవునా?
తీర్థయాత్రలు తిరగాలి కదా. పిల్లలు ఏం చేస్తాడు? తిరగాలి. తీర్థయాత్రలు ఏమో ఇప్పుడు దేవుడి దగ్గర కూర్చు విగ్రహం దగ్గరికి బొమ్మలే ఆయన ఏర్పాటు చేసినట్లే నెమ్మదిగా దారి మళ్ళించడం చేస్తున్నాడు ఆయన. ఆ తర్వాత తీర్థయాత్రకు వెళ్తున్నాం. క్షేత్ర మహిమ ఉన్నటువంటి శక్తి అవన్నీ మనసుని ఇంకొంచెం శుద్ధం చేస్తాయి. అప్పుడు తీర్థయాత్రలో కూడా తిరిగి అది కూడా బోర్ పడుతుంది. ఇప్పుడు పిల్లలకి బండ్ల మీద కూడా బోర్ పడుతుంది. అప్పుడు ఏం చేస్తారు? మళ్ళీ నాకు దెబ్బలేసి పడుకోబెడతారా? లేదు, పుస్తకాలు చేతికిచ్చి లేదా వీపులు తగ్గించి స్విమ్మింగ్ పంపిస్తారు. అవునా కదా? జ్ఞానం నేర్చుకో. అవన్నీ తిరిగిన తర్వాత అనేక జన్మలో ఇలాగా కూర్చొని జ్ఞానాన్ని నేర్చుకోవడం. మీరంతా చిన్నపిల్లల కాదుగా? మీ పిల్లలు వాళ్ళ పిల్లలు ఒక్కొక్కరు 3 తరాలు 4 తరాలు ఉంటారు. సరే మీరు వచ్చి ఇంత సైలెంట్గా కూర్చొని పాట వింటున్నారు అంటే లోపల ఎంత ఏకాగ్రత ఉంది. దేహం మీద ఎంత కంట్రోల్ ఉంటే, ఇంద్రియాల మీద ఎంత కంట్రోల్ ఉంటే, మనసు మీద ఎంత కంట్రోల్ ఉంటే, బుద్ధిలో ఎంత ఆసక్తి ఉంటే. దేని గురించి చెప్తున్నాను? దేవుడి గురించి చెప్తాను, గీత గురించి చెప్తాను. అన్నీ ఇక్కడ వచ్చి దేని గురించి చెప్తున్నా? అయ్యా మీరు ఆయన చెప్తున్నాను. అవునా? మీరు ఆయన విషయం ఇది కాకపోతే కేవలం నామలు కొట్టుకుంటే చదివించు. అలా కదా రోజులు వేసుకున్నప్పుడు చదివించు. కానీ ఇది ఉంది, చదివింటే ఉంటాం, చదివింటే ఉంటుంది. లోపల దిగదండి. దాన్ని ఏం చేయాలి? బాగా తెలిసిన మాట చెప్పాలి. తల్లి పీజీ చదువుకుంది కానీ వాళ్ళ పిల్లని ఎంతో చదువుకున్న టీచర్ దగ్గరికి పంపిస్తుంది. అంతనా? 10th క్లాస్ పాస్ అయ్యారో ఫెయిల్ అయ్యారు, వాళ్ళ దగ్గర ట్యూషన్ పంపిస్తుంది. ఆ ప్రైవేట్ స్కూల్స్లో అంత వాళ్ళే కదా ఎక్కువ మంది ఉండేది. గవర్నమెంట్ స్కూల్స్లో తప్ప అవునా? వాళ్ళ దగ్గర ట్యూషన్ పంపిస్తుంది. ఏ తల్లికి చదువు రాదా? వాడి మీద ఉన్న మమకారం ఉంటే అవునా వాళ్ళకి దండించి చదువు చెప్పడానికి అవకాశం ఉంటుంది. అలాంటి భగవద్గీత మీ ఇంట్లో లేదా? 100 రూపాయలు పెడితే భగవద్గీత వస్తుంది, చదువుకోవచ్చు కదా. కాదు, లోపల నమ్మకం ఉంది దేని మీద, ప్రపంచం మీద. అది ఆగే అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. దానికి బాగా తెలిసిన వాళ్ళు చెప్తున్నాను. ఇప్పుడు అది చేయాలి. ఏంటి భగవద్గీత? అయ్యా భగవద్గీత 100% నేను ఎవరు అనే విషయాన్ని చెప్పాను. అర్థమైనా? ఎవరైనా నేను ఆ 15వ అధ్యాయం దగ్గరకు వెళ్ళేటప్పటికి ఏం చెబుతుంది అంటే, అయ్యా నీకు పని కనిపిస్తున్నాయే నక్షత్రాలు అన్నీ నేనే. భూమి లోపల కనిపిస్తున్నాయే వస్తువులు ధాతువులు ఉంటాయి కదా, ఐరన్ దగ్గర నుండి రత్నాలు మణులు వజ్రాల వరకు భూమి ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఆయనే. ఈ భూమికి ఆకాశానికి మధ్యలో జీవరాశులందరూ ఉన్నారు కదా, ఏ జీవరాశులు అంటే ఆయనే. అయ్యా ఈ జీవరాశుల ప్రపంచాన్ని అనుభవిస్తున్నారు కదా వస్తువులు, అవన్నీ కూడా ఆయనే. నీలో నమ్మకం కలిగే కొద్దీ ఆయన దగ్గర ఉంటావు. నిజంగా నీవు కానీ 100% నమ్మకం అనేది ఎప్పుడైతే ఏర్పడిందో ఒక్కడే గుర్తు, 100% నువ్వు ఆయన అయిపోయావు. ఎవరో వచ్చి మొత్తం వేసి సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇతర మతాలలో వీళ్ళు ఋషులు, వీళ్ళు మును ఇట్లాంటివి ఆ పైన ఉన్న వాళ్ళు ఎవరో సర్టిఫికెట్ ఇవ్వాలి. హిందూ మతంలో ఎవరికి ఎవడో సర్టిఫికెట్లు ఇవ్వడం, వాడిని వాడే సర్టిఫై చేసుకుంటారు. దాని మార్గంలో ఉండేటప్పుడు అప్పుడప్పుడు
బయట నుంచి వచ్చి పడతాయి ఉత్పాదాలలాగా నష్టాలు వాళ్ళు కృంగిపోకుండా ఆయన ముందుకు వెళ్ళాలి అనుకుంటే గురువుల సపోర్ట్ కావాలి. పుస్తకం ఇంట్లోనే ఉంది కానీ అది చదువుకుంటే చదవనట్టుకుంటాం కానీ లోపలికి వెళ్ళదు. కానీ బాగా అర్థం చేసుకునే ఆచరించాలి అనుకుంటే గురువుల సపోర్ట్. కానీ అప్పుడు స్వామీజీ శాస్త్రాలలో అన్ని విషయాలు చెప్పేశారు కదా. మరి గురువుతో ఏంటండి అవసరం? గురువుతో అవసరం ఏంటండి? మరి ఈ విషయం కూడా శాస్త్రాన్ని అడగచ్చు కదా, మంది దగ్గరికి వెళ్దాం. అదైందా? శాస్త్రాలు అన్నీ ఉన్నాయి కదా, శాస్త్రాన్ని అడగచ్చు కదా, మంది దగ్గరికి వెళ్దాం. నీకు అర్థం కాలేగా? అవునా? ఇంకొక ఆయన లెటర్ రాశాడు గురుదేవుడికి. గురుదేవ్ అప్పుడు ప్రహ్లాదుడు అవునా, వాళ్ళ నాన్న మంటల్లో వేశాడు, వాళ్ళే సముద్రంలో వేశాడు, పాముతో పాటు వేయించాడు, చచ్చిపోలేదు. ఆ సింహాల దగ్గర వేయించాడు, ఎలుక దగ్గర వేయించాడు, అవి కూడా ఏమీ చేయలేదు. నాకు కూడా దేవుడి మీద బాగా పూర్తిగా నమ్మకం ఉంది, ఇప్పుడు నేను విషయం తాగితే చచ్చిపోతా అని లెటర్ రాశాడు. ఖచ్చితంగా వస్తావు. అదేంటంటే నమ్మకం ఉంటే ఎదురు వేస్తారండి. నీకు నమ్మకం ఉంటే నన్ను ఎందుకు అడుగుతావు కదా? ప్రహ్లాదుడు అడిగాడా? కదా. నువ్వు నమ్మకం ఉంటే నన్ను ఎందుకు అడుగుతావు? నీకు నమ్మకం లేకనే కదా నన్ను అడుగుతున్నావు. ఖచ్చితంగా చేస్తావు. నీకు ఎప్పుడైతే నమ్మకం వచ్చిందో ఎవరిని అడగవు. ప్రహ్లాదుడు వెళ్ళి విషయం తాగుతానా? తాగాడా? వాళ్ళ నాన్న ఇచ్చాడు, పరీక్ష పెట్టాడు. వాస్తవానికి చెప్పాలి అనుకున్నాడు. చంపడానికి అనేక రకాలుగా ప్రయత్నం చేశాడు. ఆ పిల్లలు 5 ఏళ్ళ పిల్లాడు. వాళ్ళ నాన్న ఎంత పెద్దోడో తెలుసు కదా. ఆ పిల్ల 5 ఏళ్ళ పిల్లాడికే అనేక రకాలు. ఎందుకు? ఏదో శ్రీహరి భక్తిని మానుకోవాలి. అదంటే మీరు ఒకసారి తీసి చదివేసిన వాడు మళ్ళీ ఒకటో సన్మానం అని అంటున్నాడు ఎక్కడన్నా. లేదా ఇంకొకటి బలవంతంగా పేరు మీద కట్టి పెట్టి నువ్వు సొంత మర్చిపో అంటే విలువ కదా, విలువకుందా? విలువ. అందుకే ఒక్కసారి అజ్ఞానం నుండి బయటపడ్డాడు అని అనుకోండి, ఇంక మళ్ళీ మరొకరాదు. భయంకరమైన కలగా అంటున్నాడు, అరుస్తున్నాడు, రక్షించండి రక్షించండి. పక్కన ఉన్న వాళ్ళెవరో ముఖం మీద నీళ్లు కొట్టి నిద్ర లేమి. ఏమిటంటే పులి 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 మీద పడింది. ఎక్కడ పులి కనిపిస్తుందా? మళ్ళీ పులి కనిపిస్తుందా? కళ్ళను వేరుకుంటే కలంతా అసత్యం అని తెలుస్తుంది. అలాగే ఎప్పుడైతే కర్మ భక్తి జ్ఞానం తెలుసుకొని ఆచరించి ధ్యానంలోకి వెళ్ళాడు, నిజంగా అనే శరీరంలో పుట్టిన ఆపగలిగాడు వ్యక్తి తనను తను గుర్తిస్తాడు. రియలైజ్ అవుతాడంటే దేవుడు తెలుసుకుంటాడు కాదు, దేవుడు నేనే గుర్తిస్తాడు. దానికి నాకు రియలైజేషన్. చూడడమా లేదు, వినడమా లేదు కదా. నేను ఆయనే అయి ఉన్నాను అనే విషయం రియలైజ్. కళలో బాధపడుతూ ఉన్నవాడే కళ నుండి మేలుకుంటుంది. బాధ పెట్టేవాడు బాధ పడ్డవాడు కూడా రెండు తినా కదా. కళలో బాధ పడడం అసత్యమే, కళలో ఇంకొక నుంచి బాధ పెట్టడం నిజమా? అసత్యమే. మేలుకుంటూనే ఆ విషయం తెలుసు. అదే కళలో వెళ్ళి ఇంకెవడో చెప్పాడు అనుకోండి, నువ్వు కలగంటున్నావా అని. కళలో
కలవక నమ్ముతాడా లేదు. మేలుకుంటూనే ఎప్పుడైతే మనసును శుద్ధం చేసుకొని శరీరం మనసు బుద్ధిని ఆపేశాడో, అనంతరం గుర్తించాడో, ఇక ఎప్పుడు మర్చిపోను నేను ఆయన. ఆ ఉపాధి యొక్క శరీరం యొక్క ఆ వ్యక్తి యొక్క స్వభావాన్ని బట్టి ఒకరు ఎవరికీ కనిపించకుండా ఎక్కడో పోయి అడవులో కూర్చుంటారు. ఒకరు జనావాసాల్లోకి వచ్చి దేహం పడిపోయేంత వరకు జనాలకి ఈ లోపల నువ్వు ఆయనవు అనే విషయాన్ని నేర్పించడానికి లేదు. రామకృష్ణ పరమహంస ఆ చిన్న కుటీరం దాని నుండి బయటకు వచ్చాడు కూడా. ఆ కాళికా మాత టెంపుల్లో చిన్న కుటీరం ఇప్పుడు ఉందండి. దాని నుండి ఎప్పుడు బయటకు రాలేదు. వివేకానందం కాళ్ళకు బలప కట్టుకొని ప్రపంచం అంతా ఎప్పుడు దాకా దేహం ప్రజలు అన్నది. స్వామి చిన్మయానంద వాళ్ళ గురువు స్వామి గొప్పవాడు. ఆయన ఎక్కడో కేరళలో పాల్గొంటూ ఉంటాడు. మహావిగా వెళ్ళిపోయాడు హిమాలయాలు ఋషికేశ్ దిగి ఎక్కువ అక్కడే ఉన్నాడు. మరి ఆయన కూడా ఆ పక్కనే ఎర్నాకుళంలో ఉంటాడు స్వామి చిన్మయానంద. ఆయన వెళ్ళాడు ఆయన దగ్గర నేర్చుకుని ఆత్మ అనుకున్న తర్వాత ఇంటికి దిగి వచ్చాడు. అలా దేహం పడిపోయేదాకా 43 సంవత్సరాలు ప్రపంచం అంతా తిరిగి కోటాను కోట్ల ప్రపంచం అంతా సంస్థ ఏర్పాటు చేశారు. అనేక రకాల ట్రైనింగ్లు చిన్న పిల్లలకి, యువకులకి, పెద్దవాళ్ళకి, రిటైర్ అయిన వాళ్ళకి, అందరికీ అన్ని వయసుల వాళ్ళకి ఎందుకు ఏం నేర్పించాడు? నువ్వు ఆయనే అనే విషయం. ఇక్కడ ఏం చేస్తే అట్లా ఏమంటే చిన్నపిల్లలు అక్షరం చెప్తావా? దానికి ఏంటి? పిల్లలు బాగా చదవడం గొప్ప వాళ్ళు కావాలని కదా తల్లిదండ్రులకి బాగుంటుంది. దానికి నువ్వు కూడా స్కూల్కి వెళ్ళు, బాగా చదువుకో, గొప్ప ఇంజనీర్ అవ్వో, సాఫ్ట్వేర్ ఇంజనీర్, అమెరికా వెళ్ళు, ఇవన్నీ చెప్తారా? ఎల్కేజీ చెప్పించడం అరే చాక్లెట్ ఇస్తా వెళ్తాం. మీరు వెళ్ళాలంటే ఏమంటారు? బిస్కెట్ ప్యాకెట్ ఇస్తా వెళ్తున్నా, చాక్లెట్లు ఇస్తా వెళ్తున్నా, నీకు మంచి బట్టలు కొనిస్తా వెళ్ళా, సినిమాలు తీసుకెళ్తా వెళ్తా, అమ్మా నీ సైకిల్ కొనిస్తా వెళ్తా, బైక్ కొని, అవునా కదా? కానీ అసలు విషయం ఏంటి? వాడు జీవితాన్ని వాడు నిలబెట్టుకోవాలి కదా. కానీ ఇక్కడ మహాత్ముడు చిన్నగా చెప్తూ ఉన్న ఆశయం ఒకటే, రోజున రైట్ వేలో వెళితే ఖచ్చితంగా దాన్ని ఆ రైట్ వేని ధర్మం మార్గము. ఆ రియలైజ్ అయితే కనుక్కొని భగవత్ స్వరూపాన్ని సత్యస్వరూపం, నిజం. సత్యం అంటే అదేనా? కదా పుట్టుండి నేను సత్యం చెప్తున్నాను, నిజం చెప్తున్నాను అని అదే కదా. ధర్మం అంటే ఆ సత్యాన్ని ఎలా కనుక్కోవాలో చూపించేది. మరి అధర్మం అంటే పక్కదారి పట్టడం, మార్గాన్ని తప్పిపోవడం. వేరే ఏం కాదు. మానవుడు ఎలా నడుచుకుంటే లోపల ఉన్న భగవంతుడికి దగ్గర అవుతాడో, శక్తి పెరుగుతుందో, జ్ఞానం పెరుగుతుందో, ఉత్సాహం పెరుగుతుందో, సుఖం పెరుగుతుందో, ఆ విధానాన్ని, ఆ మార్గాన్ని ధర్మం అన్నారు. రైట్ వే ఆఫ్ లైఫ్. అదే కర్మ యోగం. అందరం పనిచేస్తాం కదా, పని చేస్తే ఏదో ఒకటి వస్తుంది, అవసరాలు తీరుతాయి. అంతేనా? అంతేనా? మన అవసరాలు తీరు, లేదా కోరికలు తీరు, లేదా ఇల్లు కట్టుకుంటాం, పిల్లలు చదివించుకుంటాం కదా.
కానీ కర్మయోగం ఏంటి అంటే పని చేసిన తర్వాత ఫలితం వస్తుంది, ఫలితం వచ్చిన తర్వాత అనుభవిస్తే సుఖం ఉంటుంది అని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ పని చేసిన తర్వాత పని చేసేటప్పుడు పని ఆపేసినా నువ్వు సర్వకాల సర్వావస్థలో సుఖంగానే ఉండాలి అంటే ఎలాగ నడుచుకోవాలో సూచించేదే కర్మ యోగం. పని చేస్తే కష్టపడతాడు కదా, పని చేస్తూ కూడా సుఖపడేది, సుఖంగా పని చేసేది. అవును, పని ఉంటే సుఖం ఉంటుంది, సుఖం ఉంటే పడుతుంది అనుకుంటాం కదా. నో, పని చేస్తూ సుఖంగా ఉండొచ్చు, పని ఆపినాది దూరం కాకూడదు. ఎలా? కర్మయోగం నేర్పిస్తుంది. అదేమి చేద్దామా? కర్మయోగం అంటే ఎవరెవరి దగ్గర భగవద్గీత పుస్తకాలు ఉన్నాయి చేతండి. కొంతమంది దయచేసి అందరూ పుస్తకాలు మీ ఇళ్ళలో ఉన్నాయా? ఉన్నాయి. తెచ్చుకోండి, లేదా ఆర్గనైజ్ చేసేవాళ్ళని అడగండి. వాళ్ళ ఎక్కడ దొరుకుతాయా తీసుకొని వచ్చి మీకు అందించే ఏర్పాట్లు చేస్తారు. ఎందుకంటే పుస్తకం చేతిలో ఉంటేనే జ్ఞానం రావడానికి అవకాశం. పుస్తకాలు లేకపోతే కూడా వస్తుంది, చాలా తక్కువ, మనసు నిలబడదు. కానీ పుస్తకాలు అనేవి ఒకే అంటేనే ఇంకొకటి కూడా రావడానికి అవకాశం. ఏంటంటే ఇంత శ్లోకాలు ఉన్నాయి కదా, పారాయణ అందరికి వస్తుందా? రాని వాళ్ళకు కూడా ఎలాగ చదవాలో నేను గ్రహిస్తాను. ఒక అధ్యాయం బాగా వచ్చింది అంటే అన్ని అధ్యాయులు కూడా అదే చెప్తున్నాను. పుస్తకాలు తెచ్చుకోండి, నేను శ్లోకాలు చెబుతాను, చెప్పినప్పుడు కలగండి. మన తర్వాత ఇంటికి వెళ్ళి చదివి జ్ఞానం తెచ్చుకోవడానికి ప్రయత్నం. కర్మయోగం భగవద్గీత చదివే ముందు ప్రార్థనా శ్లోకం భగవద్గీత చెప్తాను, గ్రహించేది. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణం మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీ. మూడవ అధ్యాయం చూడండి. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ తృతీయోऽధ్యాయః కర్మయోగః. అర్జున ఉవాచ జాయసి చేత్ కర్మణస్తే మదా బుద్ధిర్జనార్దన సత్యం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మకు నమస్కరిస్తూ భగవద్గీత అధ్యయనం చేస్తుంది. 62 అధ్యాయాలు దశలో చెప్పుకున్నాం కదా.
మూడో అధ్యాయం కొనసాగిద్దాం అండి. కాబట్టి ఇక్కడ తృతీయ అధ్యాయం, మూడవ అధ్యాయం కర్మ యోగ. తృతీయం తీవ్రతమ సంఖ్య. అయ్యా దీని పేరులోనే వ్యక్తి ఎలా ధరించాలో నిర్మించండి. కర్మ యోగ, పనిని యోగంగా మార్చుకునేది. అన్ని విషయాలు చెప్పారు. అర్జునుడు అడుగుతున్నాను, జనార్దన ఓ కృష్ణ. జనార్దన అంటే ఆయన అనేక పేర్లు ఉన్నాయి. జనార్దన, జనుల కష్టాలను తొలగించేవాడా. కృష్ణుడు జనార్దన. తేమద మీ అభిప్రాయంలో ఇది జ్ఞానం. కర్మ కంటే జాయసి ఎక్కువై ఉన్నది అయినప్పుడు తప్పు కోరే కర్మని, ఆ భయంకరమైన కర్మ ఏ కర్మలో యుద్ధం చేయి అంటున్నాడు కదా. ఆ భయంకరమైన యుద్ధ కర్మలో మా కింద చేసి నన్ను ఎందుకు బలవంతం చేసుకున్నావు? సరిగా కేశాలు అంటే కష్టాలు. నేను కష్టాలు వేస్తున్నాను కదా. కేశాలు అంటే ఇవ్వడు కదా. కేశ అంటే జ్ఞానం. మనిషికి కష్టాలు ఎన్నున్నాయా? ఎన్నున్నాయో అవును కదా. ఎన్నున్నాయో అన్ని ఉన్నాయండి. అయ్యా ఇక్కడ ఎవరిని ఆశ్రయిస్తే అన్ని కష్టాలని తొలగించుకునే జ్ఞానం ఇస్తాడు. మనం దేవుడి దగ్గరికి వెళ్ళి నా కష్టాలన్నీ తొలగించాలయ్యా. సహజంగా మనిషికి ఏ కష్టమో లేదనుకోండి, పని చేస్తారా? చేస్తారా? ఏ కష్టం లేకపోతే పని చేయడు కదా. ఇప్పుడు భగవంతుడు నా కష్టాలను తొలగించు అని కోరుకుంటున్నాము అంటే నేను పని చేయకుండా కూర్చుని సోమరుగా మార్చేవయ్యా అని కోరుకోవడమేనా? అంతేగా? అవునా? అది సరైన విధానం కాదండి. అని ఏమని కోరాలి? ఇదే భావన, అయ్యా కష్టాలు తొలగించుకునే శక్తి జ్ఞానం ఇవ్వయ్యా. నా అవసరాలు తీర్చుకోవడానికి కావలసిన శక్తిని, నా కష్టాలు తొలగించుకోవడానికి అవసరమైన జ్ఞానం. ఇది అడిగే విధానం. ఎలా పదమదిన కదా కొంచెం తేడా. ఓ భగవాన్, నాకు జ్ఞానాన్ని ఇవ్వు, శక్తిని ఇవ్వు, దాంతో నా కష్టాలు తొలగించుకుంటా, నా అవసరాలు తీర్చుకుంటా. రెండు వస్తాయి. కేశవ, అది దీంతో ఏంటి అంటే, అయ్యా నువ్వు చెప్తున్న రెండో అధ్యాయం అంతా విన్నాడు కదా. అర్జునుడు రెండో అధ్యాయంలో ఆత్మజ్ఞానాన్ని బోధించాడు. ఆత్మజ్ఞానాన్ని అందుకున్నవాడు ఎలా ఉంటాడో సిద్ధమైన రూపంలో చూపించాడు. ఇంత గొప్ప జ్ఞానాన్ని చెప్తున్నా కదయ్యా, మళ్ళీ లేచి వెళ్ళి పని చేయకో, యుద్ధం చేయకో అనేది పెట్టుకున్నావయ్యా. నువ్వు ఒకటి గొప్పది అని చెప్పి తెలివైన వాడు ఎవడైనా ఏది గొప్పది అని చూపిస్తారో అది కావాలనుకుంటాడు కదా. ఒకటేమో గొప్పది అనుకున్నావు, ఇంకొకటేమో చేయమంటారు. ఏంటయ్యా ఏదో కన్ఫ్యూజన్ ఉంటుంది కదా. ఎక్కడ ఉంది కన్ఫ్యూజన్? కృష్ణుడు అర్జునుడు అడిగేవాడు అలా చెప్పేవాడు. అడిగేవాడు శిష్యుడు కదా, చెప్పేవాడు గురువులో ఉందా కన్ఫ్యూజన్, శిష్యుడుగా ఉందా? అవునా? కానీ శిష్యుడు చిన్నపిల్లాడైతే భయంతో ఉంటాడు, గురువు కొడతాడేమో. కానీ వీళ్ళిద్దరికి 1 సంవత్సరమే ఏజ్ డిఫరెన్స్ కదా. 1 సంవత్సరమే. పైగా కృష్ణుడు డ్రైవర్ పని చేస్తున్నాడు.
అవునా? అర్జునుడు యజమానులాగా కూర్చోడు. కారు డ్రైవ్ చేస్తున్నటువంటి డ్రైవర్ వాడు ఎంత వాడైనా సరే బండి నడుస్తుందంటే ఏం చేయాలి? బండి అవ్వాలంటే వాడే వచ్చి దూరం తీయాలి. కష్టం అంతా ఒకరికి అనుభవం కూడా కదా. కానీ ఇక్కడ ఏంటి? రివర్స్ అవుతుంది. ఒక చోట వచ్చాడు కృష్ణుడు గురుస్థానంలో, అర్జునుడు శిష్యస్థానంలో. కానీ శిష్యుడు అడుగుతున్నాడు ఏంటి అంటే, నువ్వు ఆలోచించే చెప్తున్నావా, అర్థం చేసుకొని చెప్తున్నావా? పైన కూర్చున్నాడు కదా అవునా అర్జునుడు, అందుకని నీకు ధైర్యం. కానీ అసలు ఏమడిగాడు? ఇంకో శ్లోకం కూడా చదివితే పూర్తి విషయం బయటపడచ్చు. వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే తదేకం మద నిశ్చిత్య ఏన శ్రేయోహమాప్నుయామ్. శిష్యుడికి వినయము అనేది ఉంది అంటే ఎలాంటి పరిస్థితులలో ప్రశ్న వేసినా కించిత్ గురువు మీద గౌరవం తగ్గదు కదా. ఒక్క చిన్న అక్షరంలో వెలిగిదిద్దాడు. యామిశ్రేణేవ వాక్యేన కలగాబలంగా ఉన్నటువంటి మాటలతో మే బుద్ధి మోహేసీవ, అయ్యా నా బుద్ధి కన్ఫ్యూజన్కి గురవుతూ ఉంది. అర్థంగానే పరిస్థితి ఏర్పడుతుంది. నువ్వు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావు అని ఎప్పుడైతే ఒకడు అన్నాడో, ఎంత రిలేషన్, గురు శిష్యుల రిలేషన్ లేదు ఇక. గౌరవం, మర్యాద, ప్రేమ ఇలాంటివి ఏమీ లేదు కదా. కానీ ఆ గౌరవం ఉంది, కానీ ఆ గౌరవంతో పాటు స్వేచ్ఛ కూడా ఉంది. ఈ రెండు ఎక్కడ ఉన్నాయో వాళ్ళిద్దరు స్నేహితులు ఉంటారు. గౌరవం ఉండాలి, స్వేచ్ఛ కూడా ఉండాలి. ఇప్పుడు కృష్ణుడు అర్జునుడు, కృష్ణార్జునుడు అంటే కదా మనం స్నేహితులు. అంతేకాదు మామ దామమరుదులు. ఎస్, కృష్ణుడు పట్టుబట్ట వాళ్ళ చెల్లెల్ని అర్జునుడికి దొంగతనంగా పెళ్లి చేశాడు. అవునా? ఈ బలరాముడు ఒప్పుకోలేదు అని బలరాముడు దుర్యోధనుడికి ఇచ్చేద్దాం అనుకుంటున్నాడు. పట్టుబడి కృష్ణుడు అంటే అర్జునుడి మీద ఎంత ప్రేమ ఉంటే, ఎంత నమ్మకం ఉంటే కదా. కానీ ఇక్కడ వాళ్ళిద్దరి మధ్య స్నేహం కూడా అద్భుతంగా ఉంది. స్నేహ భక్తి ఉంది. స్నేహ భక్తి అనేది ఉంది. కాబట్టి స్వేచ్ఛగా నిర్భయంగా, అదే గురువులు చెప్తారు, వ్యక్తికి భక్తి స్నేహపూర్వకంగా ఉన్నప్పుడు స్వేచ్ఛ, స్వతంత్రం, ధైర్యం ఉంటాయి. ఇలా ఉన్నవాడు మాత్రమే జ్ఞానాన్ని సంపూర్ణంగా తెలుసుకుంటారు. గురువు మీద గౌరవం చచ్చేదాకా పోకూడదు. కానీ నిర్భయత్వం ఉన్నప్పుడు ఏ ప్రశ్న అయినా అడగదు. గురు దగ్గర ముడిచిపోయాడు అన్నప్పుడు ఏమడుగుతాడు? మనసు పుచ్చిపోవాలి. గురువు దగ్గర నిజంగా వాస్తవంగా మన గురువు దగ్గర మా గురువు దగ్గరలో ట్రైనింగే కదా. గురువు గారు భయం, వీసం అంతా కూడా లోపల అంతా నింపడు శిష్యుడు. అలాంటి గురువుల దగ్గర ట్రైనింగ్ ఏమనుకోండి, గురువుగారు లేకపోతే జాగ్రత్తగా వ్యవహరిస్తారు. కానీ గురువుగారు దగ్గర ఉన్నారంటే అత్యంత ధైర్యంగా వ్యవహరిస్తారు. ఎందుకు అంటే తప్పుంటే నా గురువే కదా మన సన్నిధిలోకి. నిజమైన శిష్యుడు ఉన్నాడే, ఎవరి దగ్గర తలంచడు. గురుగారి దగ్గర సంపూర్ణంగా పాదాల దగ్గర పెట్టేస్తాడు. దానికి నిజమైన గురువు దగ్గర భయపడకూడదు, కానీ వినయం తప్పకూడదు. గ్రామం రావాలి, గౌరవం తగ్గకూడదు. అదే అర్జునుడు ఏమయ్యా సకాలంలో ఉన్నట్టుగా ఉన్నాయి అలా మీరు ఉన్నట్లుగా చెప్పే మాటలు కన్ఫ్యూషన్గా ఉన్నాయి. నువ్వు కన్ఫ్యూజ్ చేస్తున్నావు కాదు, నాకు అర్థం కావట్లేదు. దానికి రెండవ వాక్యంలోనే ఏన అహం శ్రేయ ఆత్మయాం
నాకు దేని వల్ల మంచి జరుగుతుందో, నాకు దేని వల్ల శ్రేయస్సు అంటే జ్ఞానం, నాకు దేని వల్ల ముక్తి కలుగుతుందో, దేని వల్ల సుఖం కలుగుతుందో, దేని వల్ల మంచి జరుగుతుందో తత్ ఏకం నిశ్చిత్య వద, ఆ ఒక్కడే నిశ్చయించినాడు. అడిగదా అయ్యా నాకు అర్థం కావట్లేదు, అది దేనివల్ల బాగుపడతాము, దేనివల్ల వైపిస్తాము, దీనివల్ల అన్ని కష్టాలని దుఃఖాలని దాటిపోతాము, దేనివల్ల తరిస్తాము, అది బాగా నిర్ణయం చేస్తాము. అప్పుడే నాకు ఇది కావాల్సిన విధానం వ్యాసభవాడు అర్జునుడు చూపించారు. ఎలాంటి పరిస్థితుల్లో కూడా మన శ్రేయస్సు కోరే వాడిని నిందించుకోరు కదా. స్నేహితులు కూడా విడిపోతుంటారు. నీ వల్ల నాకు కష్టం వచ్చింది, నీ వల్ల నేను మునిగిపోయాను, నీ వల్ల నేను పట్టమయ్యా, నీ వల్ల నేను నిందా వాటికి ఎలాంటారు ఎప్పుడు రాకూడదు. అయితే ఏదో లోపం అన్నట్టుంది. రెండో అధ్యాయం అడిగారు కదా, నా బుద్ధి పని చెయ్యట్లేదు, నాకు ఏదో లోపించినట్టుంది. కృష్ణ మన శ్రేయ మార్గం వైపు నిలబెట్టబడ్డా, మన మంచి మార్గం వైపు నిలబెట్టి అక్కడ ఆడుకున్నాను. అడుగు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా నాకు ఏదో లోపం తాగాలని ఏది మంచి చేస్తుందో అక్కడ నిశ్చయించి తప్పిపోకుండా ఆయన ఇక్కడ నుండి దాదాపు 30 శ్లోకాలు అయినా ఆపకుండా వినిపిస్తుంది కదా. చూడండి 3వ శ్లోకం. శ్రీ భగవానువాచ లోకేస్మిన్ ద్విధా నిష్ఠా ప్రోక్త మయా రఘా జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినా. అస్మిన్ లోకే ద్విధా నిష్ఠా. అయ్యా ఈ లోకంలో అంటే ఈ లోకంలో వచ్చిన వాడు మళ్ళీ ఇక్కడి నుంచి బయటపడాలి అంటే 2 రకాల మార్గాలు ఉన్నాయి. కర్మ యోగం, జ్ఞాన యోగం, 2 మార్గాలు. మాయా పురాప్రోక్త అక్కడే నేను చెప్పేసి ఉన్నాను. 2వ ధ్యానంలో 2 రకాలు చెప్పేశాడు కదా. జ్ఞానయోగి అయిన సాంఖ్య జ్ఞానులకి జ్ఞాన మార్గం, కర్మయోగి అయిన యోగి యోగులకి కర్మ మార్గం. 2 విషయాలు నేను చెప్పేస్తున్నాను. రెండిట్లో ఏది గ్రేట్? చిన్నపిల్లలు స్కూల్లో జాయిన్ చేయించడం తీసుకెళ్తున్నాము, చాలా తెలియదు ఇలాగే కొన్ని విషయాలు అమెరికాలో నన్ను నేర్పించేస్తున్నాను. ఏంటి తీసుకొని స్కూల్ కూడా ఏంటి కేజీ టు పీజీ వచ్చాయి కదా. నాకు ఆల్రెడీ ప్రైవేట్ యూనివర్సిటీ లాంటి చాలా కేజీ టు పీజీ, ఎల్కేజీ యూకేజీ నుండి పీజీ వరకు ఆ పిల్లలు తీసుకునే అలా ఎత్తుకున్నాడు, కాదు ఎత్తుకున్నాడు, అలా వాడు చదివేస్తున్నాడు బోర్డులని. కేజీ టు పీజీ వాడు కేజీ టు పీజీ అంటే ఏంటన్నా ఇక్కడ కేజీ నుండి పీజీ వరకు చదువంతా ఉంటుందిరా అని వాడు అడిగాడు. కేజీ గొప్ప పీజీ గొప్ప అన్నా అన్నాడు. అలా ఏం చెప్పాలి? ఏం చెప్పాలన్నా? వాడికి క్యూరియాసిటీ ఉంటుంది. పీజీ గొప్ప అంటే నేను పీజీలోనే చేస్తా అంటాడు కదా, పీజీలోనే చేరతా అని అంటాడు. ఇలా చెప్పాలి పీజీ చాలా గొప్పగా ఏం చెప్పాలి? ఫోన్లో అడిగాను అలా కదా. రైల్వే స్టేషన్లో ఉన్నారు పిల్లలు, పక్కన ఉన్నాడు తండ్రి, ఇద్దరు రైలు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. వాడు అడిగాడు, రైలు రాక్ ఉంది కదా, రైలు రాక్ ఎవరు పెట్టారు నాకు తెలియదు.
ఆ తర్వాత ఎలక్ట్రిక్ వైర్స్ ఉంటాయి కదా, అంటే ఎలక్ట్రిసిటీ ఎవరు కనిపెట్టాడు నాకు తెలియదు రాను. ఆ ఫోన్ వైర్స్, ఈ ఫోన్ ఎవరు కనిపెట్టారు నాకు తెలియదు రాను. వాడు ఏం చేస్తాడు ఇప్పుడు? కాదు, వాళ్ళ నాన్న ఊరికే అనమాట అన్నీ అలా అడిగి తీసుకోవాలి. ఏమని తీసుకోవాలి? మా నాన్నకి ఏం తెలియదని తీసుకోవాలి అనండి. మా నాన్న ఏమీ తెలియదని తీసుకోవాలన్నా వాడు అనుకుంటాడు అవునా మై డియర్ ఫూల్ డాడీ. అంతేనే కదా? అవునా? చిన్న పిల్లల విషయంలో తండ్రి సోదరుడుగా ఉండాలి, స్నేహితుడుగా ఉండాలి, గురువుగా ఉండాలి. అవునా? గాడ్ లాగా ఉండాలి, జ్ఞాని లా అని ఉండాలి. పిల్లల దృష్టిలో తండ్రి హీరో కావాలి అంటే అని నేర్చుకొని ముందుకోవాలి. నాకేం తెలియదు అంటే వాడు ఏమన్నాడు? ఇంకా మానేస్తాడు. ఎప్పుడు అడగడు, చచ్చేలా కూడా అడగడు. ఎంతప్పుడేమన్నాడు? ఈ ప్రశ్నకి జవాబు చెప్పలేకపోతే మీ పెద్ద ఏముంది? డాడీకి ఏం తెలుస్తుంది కదా? నాకేం తెలియదు అంటే ఆయన ఇంకొకటి అడిగాక పిల్లవాడు వాళ్ళు కూర్చున్నాడు. నాన్న వాడు అప్పుడే వర్షం వస్తుంది. డాడీ వర్షం ఎట్లా వస్తుంది? ఎలా వస్తుంది వర్షం? పిల్లలు బాగా చదువుకున్నాను కదా, లెక్చరర్ అనుకోండి. ఈ సైన్స్ చెబితే ఇద్దరు మీకు వస్తారు కదా. అవునా? సైన్స్ చెప్తే సూర్యుడు వేడికి నీరు ఆవిరైపోయి పైకి వెళ్ళి గట్టి కదా, మళ్ళీ చక్కగా వాతావరణం వలన బయట నుండి వర్షంగా పెడుతుందండి. వీటిని అర్థం కాదు, వచ్చేలా చూస్తారు. అదే కదా. అప్పుడు వాడికి చెప్పాలి అలా బయట ఇంద్రుడు ఉన్నాడు రా దేవుడు, ఆయన పెద్ద ఎదురు ఉంది, పెద్ద తొండ ఉంటుంది. సముద్రంలోకి వచ్చి నీడు పీల్చుకొని విషయండి చేస్తాడు. అవును కదా? మా నాన్న బ్రహ్మజ్ఞాని. అప్పుదా వాడు వెళ్ళి అదే విషయం వాడు క్లాస్ వాళ్ళందరికీ చెప్తాడు. కానీ వాడే 10వ క్లాస్కి వచ్చాడు అనుకోండి, నాన్నగారిని అడగడు. నాన్నగారు ఈ విషయం అక్కడ చెప్తే యాక్సెప్ట్ చేయడు. అలాగా, ఎందుకంటే లోపల వ్యక్తిత్వం వికసించే కొద్దీ గొప్ప జ్ఞానాన్ని అర్థం చేసుకోవడానికి అర్హత వస్తుంది. దానికైనా ఏజ్ పెరిగే కొద్దీ క్లాస్ మారుతుంది. అవునా? క్లాస్ మారుతుంది. అప్పుడు ఎందుకు? మెదడు అర్థం చేసుకునే శక్తి కలుగుతుందండి. దానికి అర్జునుడు ప్రశ్న అడుగుతూ ఉన్నాడు. చిన్నవాడే కాదు కదా, దానికి కన్ఫ్యూజన్గా భగవంతుడు ఏం చెప్తున్నాడు? విషయాలు ప్రవేశిస్తున్నాడు. ఏమన్నాయండి? ప్రపంచంలో ఏ గొప్ప ఇది తక్కువ అంటే తండ్రి చెప్పాడు, అరే పీజీ కంటే కేజీ గొప్పదా అని. తండ్రికి తెలియదా? తెలుసు. వీడికి ఏం చెప్పాలో, వీడికి ఏది అవసరమో, వీడు ఏం చెప్తే వీడు యాక్సెప్ట్ చేస్తాడో, వీడు ఏం చెప్తే నేర్చుకోవడానికి జీవితం అవుతాడో చెప్తాడు. అప్పుడు అర్జునుడు కూడా అర్థం కాల, అక్కడ 2 విషయాలు చెప్పేశాడు. కర్మ జ్ఞాన యోగాలు 2 కలిసి చెప్పేశాడు. అర్జునుడికి తనే తిరిగిపోయింది అక్కడ. దానికి ఆయన మళ్ళీ తిరిగి ప్రయోజనం ఇంతకుముందు 2 అధ్యాయాలు ఉన్నటువంటి వాళ్ళకి 3వ అధ్యాయం మొదలుపెట్టే వెంటనే పట్టుకొని వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది కదా. ముందు 2 అధ్యాయాలు అనకపోతే ఏమంటే స్వామి గారు మీకు వచ్చి కూర్చొని గంట అయింది, ఇంతవరకు 2-3 శ్లోకాలు కూడా చెప్పలేదు అంటే ఇంట్రడక్షన్ అంతా లేదని అనుకోండి, డైరెక్ట్గా వినడానికి కష్టం అవుతుంది కదా. విని అర్హత ప్రిపేర్ చేసుకో కదా. భగవంతుడు కూడా అలాగే అర్జునుడికి ప్రైమరీ ఉండి అర్జునుడు చదువుకున్నాడా లేదా? చదువుకున్నాడా లేదా? వేలాగా చదువుకున్నారు. కానీ బ్రహ్మ విద్య దగ్గర వచ్చేటప్పటికి ఆయన చిన్నోడే కదా. 2వ అధ్యాయం మొత్తం చెప్పేసిన సరిపోదా, మళ్ళీ కిందికి వచ్చి కర్మ అయ్యా 2 మార్గాలు ఉన్నాయండి.
వ్యక్తి ధరించడానికి భూలోకంలోకి వచ్చాడు. చనిపోతారు కదా అందరూ. ఎక్కడికి వెళ్తారు? ఎక్కడికి వెళ్తారు? శ్మశానానికి. ఎవరు శ్మశానానికి వెళ్ళేది? జూడదేమా అనగల అందరూ శ్మశానానికి ఏదో వెళ్ళిపోవాల్సిందే కదా. అయ్యా, ఎప్పుడు శ్మశానానికి వెళ్ళడు. లాభం వెళ్తారు చచ్చిన దేహాలు. అంతేనా? చచ్చిపోయిన దేహాలని లాక్కుని వెళ్తారు. అంతేనా? కానీ ఏ వ్యక్తి శ్మశానానికి ఇష్టంగా వెళ్ళి అంటే వెళ్ళిపోతున్నాము అని అనడు. అని దేహాన్ని చనిపోతున్న జీవుడు వెళ్ళిపో కిందికో ఏదో లోకానికి వెళ్ళిపో. వాడు చేసుకున్నటువంటి కర్మ ఫలాలు బట్టి ఆ కర్మ ఫలమే దారి చూపిస్తుంది. వీడికి ఎక్కడ అర్హత ఉంటుంది? ఢిల్లీకి వెళ్ళాలి. ఎంత పడుతుంది ఢిల్లీకి వెళ్ళాలి? ఎంత టైం పడుతుంది అని అంటే ఒకే మాటలో జవాబు చెప్పండి. చూద్దాం. వాడుకున్న డబ్బులు బట్టి వాడుకున్న డబ్బును బట్టి కాలం నిర్ణయించుకుంటారు. మనసు ద్వారా వేసుకోవచ్చు. మనసు ద్వారా అమెరికాను తెలుసుకోవచ్చు. నేను ఊహ అనలేదు కదా. నిజమే. అన్ని ఊహలు వెళ్ళిపోతే ఎట్లా? నువ్వు ఊహలో వెళ్ళి పని చేసుకొని వస్తావా? ఊహలో వెళ్ళి పని చేసుకొని వస్తావా? కాదు కదా. కానీ నిజంగా వెళ్ళాలి అంటే నిలబడతామండి, పడుతుండదు కదా. అలాగే మనిషి కూడా చనిపోయిన తర్వాత ఎక్కడ వెళ్ళాలండి? పడుతున్న పుణ్యాన్ని బట్టి. వాడు చేసుకున్నా పుణ్యకర్మాలను బట్టి ఎక్కడికి వెళ్తాడు? ఎవడు చెప్పాడు వీడు ఎక్కడికి వెళ్తాడు, వీడు ఎక్కడికి వెళ్తాడు, వీడు ఎక్కడ వెళ్తాడు అని. వాడు ఏ సంపాదించి పెట్టుకున్నాడో దాన్ని దానికి ఢిల్లీకి ఎంత పడుతుంది? వాడి దగ్గర మేము ముందు ఏదో కానీ ఎక్కడ చేస్తాం. వాడు ఇక్కడ ఏం చేశాడో దాన్ని బట్టి, ఇక్కడ ఏం చేస్తాడో దాన్ని బట్టి వెళ్తాడు కదా. ఖచ్చితంగా ఎక్కడికో ఒకసారి వెళ్ళాలి. రిటర్న్ రావడానికి మాత్రం అవకాశం. ఒకసారి చనిపోయాడు అని అనుకోండి, ఆ దేహం అక్కడే మనం దూరుతాడు. దాంట్లో ఇంపాసిబుల్. ఎవరో బంధువులు రాలేదు 4 రోజులు కేసులు పెట్టిగా అండి. ఇంపాసిబుల్. మళ్ళీ దాంట్లో దూరలేడు. అవకాశం లేదు. ఎక్కడ వస్తుంటే ఖచ్చితంగా వెళ్ళిపోవాల్సిందే. వెళ్ళలేదండి అంటే ప్రయత్నం ఇది తీసుకున్నాడండి. అవునా? ఎక్కడున్నా ఎవరికైనా కనిపించారంటే ఓడిపోతారు. దయ్యం వచ్చిందండి వెళ్ళి తీరాల్సిందే. ఎక్కడికి వెళ్తారండి? 2 మార్గాలు చెప్తున్నాడు. లోకేశ్వరుని వివిధానిష్ట భయానక జ్ఞానయోగేన సాంఖ్యానం కర్మయోగేన 2 మార్గాలు ఉన్నాయండి. ఎవరు ఏ మార్గంలో వెళ్తారండి? కానీ ఇక్కడ 2 కలిపి ఒకటే. 2 కలిపి ఒకటే. అయ్యా, సిరిసిల్లలో ఉన్నారు. ఫ్లైట్లో ఢిల్లీకి వెళ్దాము అని అనుకున్నాను. ఇంటికి వస్తుందా? ఫ్లైట్ వస్తుందా? మొట్టమొదట ఖచ్చితంగా గురువారంలో వెళ్ళాల్సిందే. అవునా కదా? ఖచ్చితంగా రోడ్డు మార్గంలో వెళ్ళి తీరాల్సిందే. ఎయిర్పోర్ట్ దాకా అక్కడ నుంచి ఫ్లైట్ ఎక్కి అక్కడికి వెళ్ళాలి కదా. ఫస్ట్ ఇది వెళితే నేను లేదండి, నేను డైరెక్ట్గా ఫ్లైట్ ఎక్కుతానంటే ఇంపాసిబుల్. సేమ్ ప్రతి వ్యక్తి కూడా కర్మను ఆచరించి తీరాల్సిందే. మొదట కర్మయోగం. కానీ అదే వ్యక్తి ఎయిర్పోర్ట్లో ఉన్నాడు అనుకుంటాడు. ఎక్కడ సంస్కృతి కర్మయోగం ఆశ్రయించున్నాడు. మనం శుద్ధమైంది అంటే నేరుగా జ్ఞానం అంటే ఎంతమంది వచ్చున్నారండి? 400 మంది ఉంటారు కదా. జ్ఞానం అంటే
మిగతా వాళ్ళందరికీ తెలియట్లేవా? దేవుడికి ఇష్టం లేదా? అదే రేపు హోమం ఉంది అని అనుకోండి, ఇక్కడే రోడ్డులో పెట్టి రోడ్డు బంద్ చేసి హోమం పెడుతున్నామయ్యా అంటే కనీసం ఇంత 18 మంది వస్తారా లేదా? అవునా కదా? ఏమయ్యా అది వాళ్ళకి అర్థం అవుతుంది, అది వాళ్ళకి ఇష్టం అవుతుంది కదా. కాబట్టి దానికి ఎక్కువ మంది వస్తారు. అక్కడ ఫిల్టర్ అయితే కానీ ఇక్కడ రావడానికి అవకాశం లేదు కదా. ఏమయ్యా నీకు ఎగ్రిమెంట్ ఇష్టం లేదా? అనేక జన్మ నుంచి ఆశ్రయించున్నారు కాబట్టి జ్ఞానం మీద ఆసక్తి కలుగుతుంది. జ్ఞానం మీద ఆసక్తి కలుగుతుంది. మనసు కొంచెమైనా శుద్ధమైన ఉంటేనే బ్రహ్మ జ్ఞాన ఆసక్తి కలుగుతుందండి. దేవుడికి ఇష్టం ఉందా లేదా అని కాదు, అనేక జన్మల నుండి ఇష్టం ఉంది. ఆయనతో సేవలు చేసి 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 మనసు శుద్ధమైతే జ్ఞానాన్ని అర్థం చేసుకుని అర్హత వస్తుంది. డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి కూర్చోవడము లేదా అక్కడే మగ్గిపోవడము ఏమీ లేదు. పై క్లాస్కి ఎవరైనా ఇక్కడ 8th క్లాస్ పాస్ అయితేనే కదా పై క్లాస్కి వెళ్ళేది. 8th క్లాస్ పాస్ అయితే పై క్లాస్కి వెళ్ళిపోతాం. దానికి ఏంటంటే ప్రారంభంలో అయ్యా ఢిల్లీకి వెళ్ళాలి అని అనుకున్నాడు. సిరిసిల్ల నుండి హైదరాబాద్ అదే శంషాబాద్ ఎయిర్పోర్ట్ దాకా ఖచ్చితంగా వెళ్ళాల్సిందే అండి. ఇది కర్మయో అని అనుకోండి. దీన్ని దాటి ఎయిర్పోర్ట్కి వెళ్ళాడా, అక్కడ నుండి ఫ్లైట్లో వెళ్ళచ్చు. అది జ్ఞానం కదా. ఫస్ట్ హాఫ్ ఏదైతే ఉందో కర్మ యోగము, సెకండ్ హాఫ్ ఏదైతే ఉందో జ్ఞాన మార్గము కదా. కానీ ఇక్కడ ఏమంటావు, ఫ్లైట్కి వెళ్ళిపోతున్నారండి అంటావు అంతే కదా. ఎందుకంటే లక్ష్మీ ఢిల్లీ ఉంది కదా, ఎట్లా వస్తున్నా ఫ్లైట్లో వస్తున్నాను అని అంటావు. ఇదంతా చెప్పాల్సిన అవసరం లేదు. అండర్స్టూడ్. పాఠం చదువుతున్నాడు అంటే అక్షరాలు నేర్చుకుని ఉన్నాడు. జ్ఞానయోగంలో ఉన్నాడు అంటే కర్మయోగం ఆచరించున్నాడు ఖచ్చితంగా. అప్పుడు రెండు వేరు వేరు కాదు. కొంచెం వరకు కర్మయోగం తీరాల్సిందే. మనసుకు శుద్ధి కలిగితే ఏకాగ్రత వస్తుంది. ఏకాగ్రతలో ఆత్మజ్ఞానాన్ని అర్థం చేసుకునే శక్తి వస్తుంది. అప్పుడు ఆత్మజ్ఞానాన్ని అర్థం చేసుకోగలిగినప్పుడు దైవాన్ని ధ్యానించే శక్తి వస్తుంది. అక్కడ లోపల ఉన్నదని గుర్తించి ధ్యానించగలిగే శక్తి వస్తుంది. దానికి ఏంటంటే ఈయన చెప్పింది రెండు చెప్తున్నాడా అని ఆయన అనుకోవడం కాదు. రెండు కలిపి ఒక్కటే, సగం వరకు ఒకటి. సగం తర్వాత ఎయిర్పోర్ట్లో ఉన్నవాడు ఫ్లైట్లో వెళ్ళిపోవచ్చు. ఎయిర్పోర్ట్ దాకా వెళ్ళాలి అనుకుంటే మాత్రం కాలేజీకి తీయాల్సింది, కళీకి తీయాల్సింది. అలాగే కర్మయోగం ఆచరించి ఉన్నాడు, మనశుద్ధి అయింది అంటే జ్ఞానాన్ని నేరుగా అర్థం చేసుకుని జ్ఞానంలో నిలబడచ్చు. ఆ జ్ఞానాన్ని అర్థం చేసుకునే శక్తి లేదు అంటే దైవకర్మలో చేసుకోవాల్సి. సరే, ఎవరు అందుకుంటున్నా దైవం హరి ఓం. రేపు ఉదయం రేపటి ఉదయం 9 నుండి 10 గంటల వరకు గాయత్రి ఆశ్రమం శివాపరాధ క్షమాపణ స్తోత్రము అనే సబ్జెక్ట్. కర్మయోగం, జ్ఞానయోగం, ప్రత్యేకం 3 కూడా కలిగి ఉంటుంది. దాంట్లో మనం చేస్తూ ఉన్నటువంటి పుణ్యకర్మలు కావచ్చు, మన యజ్ఞయాగాలు కావచ్చు, వీటికి అన్నింటికి ఎలా చేయాలి